నా జుట్టు పొడుగనే మాటే కానీ, నేను కూడా తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటాను. సో, మా ఫాదర్‌కి ఉండటం వల్ల నాకు కూడా జెనెటిక్స్ రావటం జరిగింది. సో, ఈ తెల్ల జుట్టుతో నేను ఇబ్బంది పడుతూ ఉంటా. ఈ వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చుకోవటానికి నేనైతే ఏం చేస్తాను? తెల్ల జుట్టుని ఎలా మాయం చేస్తారు? ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్ చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటం ఎలా అని చాలామంది కంగారు పడిపోతూ ఉంటున్నారు. తెలియక చాలామంది కెమికల్ డైస్ వాడుతూ ఉంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫ్యూచర్‌లో వస్తూ ఉంటాయి. హెల్త్ మీద పడుతూ ఉంటదండి. దానికన్నా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన ఒక వీడియో అనమాట. కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే కలర్ చక్కగా ఈ తెల్ల జుట్టుని కాస్త నల్లగా మార్చుకోవటం ఎలాగా? సింపుల్ పద్ధతి వంటింటి చిట్కా అనుకోండి. సో, అదంతా ఈరోజు మనం మాట్లాడుకుందాము. అలాగే ఈ యొక్క తెల్ల జుట్టు ఎందుకు వస్తదంటే గనక స్ట్రెస్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, మెలానిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్ల కావచ్చు. సో, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. జెనెటిక్స్ వల్ల కావచ్చు. ఈ రీజన్స్ అన్నీ పక్కన పెడితే మనం ఏం చేయలేం. ఒక్కసారి తెల్ల జుట్టొచ్చిందంటే అది మళ్ళీ ఇలా ఏదైనా రెమెడీ ద్వారా కవర్ చేసుకోవటమే తప్ప మళ్ళీ అది నల్లగా అవ్వటం అనేది మారదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీస్ అనేవి వాడాల్సిందే. ఆ ఒక తెల్ల జుట్టు కాస్త నల్లగా మారాల్సిందే. కాబట్టి ఆ ఒక తెల్ల జుట్టుని నల్లగా మార్చే ఒక చిట్కా ఏంటో చూసేద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక వైరల్ వైట్ హెయిర్ కవరేజ్ ఏంటో చూసేద్దాం. సో, ముందుగా ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా ఇన్‌స్టెంట్‌గా మార్చుకోవటం కోసం ఈ రెమెడీ అండి. సో, దానికోసం నేనిక్కడ ఆవాలనేవి ఒక 2 స్పూన్లు తీసుకున్నా. ఏంటి అంటే చాలా రెమెడీస్‌లో నేను ఒక 1 డే గాని 2 స్టెప్ ప్రాసెస్ కావచ్చు, ఓవర్ నైట్ అయినా ఇలా నేను చూపిస్తూ వచ్చాను. కానీ ఇదేంటి అంటే అప్పటికప్పుడు మాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది ఇన్‌స్టెంట్‌గా ఉపయోగపడతది. సో, ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఫంక్షన్‌కి వెళ్ళే ముందు తెల్ల జుట్టు కనపడింది. ఈ రెమెడీ వెంటనే మీరు అప్లై చేసుకుంటే నల్లగా మారిపోతది. దానికోసం ఇక్కడ 2 స్పూన్‌లనేవి నేను ఆవాలు తీసుకున్నాను. ఆవాలలో మనకేంటి అంటే హెయిర్‌ని డార్కెన్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. అండ్ ఆవాల నూనెైనా చాలా మంచిదనుకోండి. అండ్ దీంతో పాటే నేను కరివేపాకు కూడా ఒక 4, 5 రెమ్మలనేవి తీసుకున్నాను. ఇలా లీవ్స్ అనేవి సెపరేట్ చేసేసుకుందాము. కరివేపాకు వల్ల కూడా మనకి ప్రివెంట్ చేస్తది. తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి అయినా సరే, మనకి మంచిగా న్యాచురల్ కలర్ అనేది హెయిర్‌కి అందించడానికైనా బాగా ఉపయోగపడతది. అండ్ జుట్టుకి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా మనకి జుట్టుకి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అండ్ ఈ రెండిటిని ఏం చేయాలంటే ఇంక ప్రాసెస్ ఒక కడాయి తీసేసుకొని అందులోకి 2 ఎంత క్వాంటిటీ అని అడుగుతారేమో. సో, 2 ఈక్వల్‌గా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, కాబట్టి ఈ రెండిటిని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఎండిపోయిన కరివేపాకున్నా కూడా ఇంకా ఈజీగా మనకి ఏమవుతదంటే మిక్సీ వేసుకున్నప్పుడు బాగా మెత్తగా పౌడర్‌లా అవుతది. ఇలాంటి పచ్చాకుల కన్నా మీ దగ్గర ఎండిపోయిన కరివేపాకు ఉంటే కూడా చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. సో, కాబట్టి ఈ రెండిటిని మంచిగా మనము ఇలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఏంటి అంటే మనకి కరివేపాకు ఇలా పట్టుకుంటే ఆహ్, మనకి డ్రైగా ఉండాలనమాట. అలా అయితేనే మనకి మిక్సీ వేసుకున్నా కూడా మెత్తగా పౌడర్ అవుతది. సో, మీరు అలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకొని ఒకసారి వడకట్టుకున్నారనుకోండి. అంటే స్ట్రైనర్‌లో వేసుకొని జస్ట్ పౌడరే తీసుకోండి. ఏమైనా ఎక్స్‌ట్రా తుక్కు అలా వస్తే గనక అది పడేసి ఓన్లీ పౌడరే తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకున్నాననమాట. మంచిగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ సేపు. పచ్చి పచ్చిగా ఉంటే గనక మనకేంటంటే మెత్తగా పౌడర్ అనేది అవ్వదు. అందుకని నేను ఇన్ని సార్లు మీకు చెప్తున్నాను. కాబట్టి ఇదంతా మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని, ఈ పౌడర్‌ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టెంట్‌గానే ఉపయోగపడతదండి. ఇది ఎన్ని డేస్ ఉంటది అలా మీరు అనొద్దు. అప్పటికప్పుడు మీకు నల్లగా అవుతది. అండ్ 2, 3 డేస్ తప్ప ఎక్కువ డేస్ ఉండదు. మీకింకా ఎక్కువ డేస్ మాకు ఉండాలి. ఒక 1 మంత్ వరకు ఉండాలంటే రిమైనింగ్ వీడియోస్ చేశాను. ఇదేంటంటే చాలామంది టైం లేదు, అప్పటికప్పుడు తెల్ల జుట్టు కనపడితే నల్లగా అవ్వటానికి అని అడిగిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. సో, అలా మెత్తగా మనము పౌడర్ చేసేసుకొని
ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలనమాట. మీకు కావాలంటే ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకోండి. మెత్తగా పౌడర్ మాత్రమే మీరు తీసుకోండి. అప్పుడే జుట్టుకి అతుకుతది. అండ్ తెల్ల జుట్టు కనపడదు. అది అనమాట. సో, ఇందులోకి మనకి అలోవెరా జెల్ అనేది తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు తీసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు మా అలోవెరా జెల్ లేదు మా దగ్గర అనుకుంటే గనక మస్టర్డ్ ఆయిల్ తీసుకోవచ్చు. అంటే ఆవాల నూనెైనా తీసుకోండి. లేదు అంటే కొంచెం కొబ్బరి నూనెన్నా వేసుకొని కొంచెం మనకి పేస్ట్ లాగా అయిందనుకోండి, హెయిర్‌కి అప్లై చేసుకుంటే ఉంటది. దానికోసమని ఇలా చెప్తున్నాననమాట. ఈ పదార్థాలు ఆవాలు, కరివేపాకు, కలబంద గుజ్జు లేదు అంటే గనక మనకి ఏదైనా ఆయిల్ కొబ్బరి నూనె కావచ్చు, మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అయినా పర్లేదు. ఇవి మనం తీసుకున్న పదార్థాలు తయారీ విధానం అంతా మీరు చూసేశారు. అండ్ ఇలా మనకి పేస్ట్ లాగా అయిన తర్వాత మీరు కొంచెం తీసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోండి. ఆ తెల్ల జుట్టు అప్పటికప్పుడు మనకి నల్లగా కనిపిస్తది. తెల్ల జుట్టు కనపడకుండా ఫంక్షన్స్‌లో మనకి మన ఏజ్ మనము దాచేయొచ్చనమాట. సో, ఈ టిప్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఒకసారి నా ఒక హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తా. చాలామంది నల్లగా ఉండదు, అవ్వదు ఇలా అంటూ ఉంటున్నారు. సో, చూస్తే గనక ఎందుకవ్వదు ఒకసారి చూడండి ఎంత బ్లాక్‌గా ఉందో. అండ్ మన ఒక హెయిర్‌కి కూడా స్టిక్ అవుతదా లేదా అనేది కూడా మనం చూసేద్దాం ఒకసారి. కొంచెం తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఇలాగా మీరు అప్లై చేసేయండి. రాసేస్తే సరిపోద్ది. ఆయిల్ ఎలా అయితే రాస్తామో అలాగా వైట్ హెయిర్‌కి రాసేసుకొని ఏంటి అంటే అలా వదిలేయండి. జస్ట్ మీరు జడ వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి అది నల్లగానే ఉంటది. ఇది ఎక్కువ రోజులు ఉండదు. ముందే చెప్పేస్తున్నాను. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా మీకు బ్లాక్ హెయిర్ కావాలి అన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతది. ఒకసారి ఇలాగా అప్లై చేసుకోవచ్చు. తలస్నానం చేస్తే పోతది. అండ్ రిమైనింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. అవైతే పోవు. ఇదైతే పోతది. జస్ట్ కవర్ చేసుకోవటానికి ఉపయోగపడుతది. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. నేనంటే అగారో బ్రాండ్ నుంచి హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. మనకేంటి అంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరట్లేదు. లేదు అంటే ఏదైనా సడెన్‌గా త్వరగా వెళ్ళాలి. జుట్టు ఆరట్లేదు అని అకేషనల్‌గా ఎప్పుడైనా ఒకసారి వాడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటది. చాలా సింపుల్. జస్ట్ మనకి స్పీడ్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది చాలా ఈజీగా వాడొచ్చు కూడా. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇందులో మనకి సెట్టింగ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదే నేనిక్కడ చూపించాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఇది లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీకు కావాలంటే గనక తప్పకుండా పర్చేస్ సో, చూసారు కదండీ తయారీ విధానం అంతా కూడా. ఇలా తయారు చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అంతా మీరు చూసారు కదా! నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో ఇలా మీరు ఫాలో అయితే గనక మీ జుట్టు కాస్త తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతది. ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా మీ యొక్క హెల్త్ పాడవకుండా ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా చెప్తూ ఉంటే వేరే వాళ్ళకి కూడా తెలుస్తది ఇది యూజ్ అవుతుందా లేదా ఏంటి అనేది. వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో, కాబట్టి మీకు ఈ వీడియో గనక హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.